ఇతను మూగుడు కాదని బయట పెట్టావో నువ్వు పర్మనెంట్ గా మూగుడు వైపుతావు. అర్థమైందా? ఇంతకీ వెళ్ళిన పనేమైంది చెప్పు. మీరు చెప్పినట్టే డబ్బు తీసుకెళ్లి వీళ్ళ నాన్నకిచ్చాను. నేనుండగానే ఆయన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. బాలాజీ, మీ మావ ఇంటికి కూడా వెళ్ళాను. మావ ఇంటికి వెళ్ళావా? సుజాత ఎలా ఉంది? బాగుందా? అక్కడ సుజాత లేదు, సౌభాగ్యం లేదు. మీ మావయ్య ఒక్కడే ఉన్నాడు. మరి మా సుజాత ఏమైంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందట. పెళ్ళైపోయిందా? అవును. థ్యాంక్ గాడ్. అవును, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా. మీ ఊరెళ్ళి మీ వాళ్ళతో ఉండొచ్చుగా. నేను చనిపోయిన అనుకునే అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ బతికి వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి. అందుకే ఆ క్యారెక్టర్ అక్కడే ఫినిష్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఈ పంజాబీ హౌస్ కి అంకితం చేస్తాను. దట్స్ ఆల్. టాటాయ్. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇది? వాడు చేసిన అప్పులు వాడు పోయాక కూడా తీర్చేశాడు, కానీ నీదే తీర్చలేని భారంగా మిగిల్చాడు. వాడు నీకు మూడు ముళ్ళు వేసేకిలా జరిగి నువ్వు ఈ వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉంటే కర్మను సరిపెట్టుకునేవాడిని. కానీ వాడికి భార్య కాకుండానే ఈ భారాన్ని మోయడం న్యాయం కాదమ్మా. అవునమ్మా, మీ నాన్న కూడా బాధపడుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదాని అయితేనే వాడి ఆత్మ కూడా శాంతిస్తుంది. చూడండి అత్తయ్య, మూడు ముళ్ళ బంధం అనేది సమాజం కోసం. నా మనసులో ఏనాడో బావతో 7 అడుగులు వేశాను. ఆడది భర్తతో ఉంటే ఆ ఇంటి కోడలవుతుంది, భర్త పోగానే కూతురవుతుంది. ఆ ఇంటి బాధ్యత భర్త బదులు తనదవుతుంది. తెల్లచీర అనర్థం అని మీరనుకోవచ్చు, కానీ ఈ ఇంటి కోడలిగా అలంకారం అని నేననుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురాకండి. నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. అయినా నేను ఎటెళ్ళాలి? ఇప్పుడు నా కొడుకు గురించి నా వియ్యంకుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను. కొడుక? వాడెవడు? అదేరా మోగోడు. వాడు నీ మేనల్లుడు కదా చెప్పావు. అది అప్పుడమ్మా. ఇప్పుడు వాడిని నేను దత్తత తీసుకుని తండ్రిగా మారాను. ఎవరి దగ్గర దత్తత తీసుకున్నావు గురు? మేనమావనే నేను. నా దగ్గర నేనే దత్తత తీసుకుని తండ్రిగా మారిపోయాను. ఆడు మోగోడు, నోరానా సంచా. ఆడేం మాట్లాడగలడు? నేను ఎప్పుడు ఎలాగైనా మారిపోగలను. గురు, లోపలికి వెళ్ళొద్దు గురు. వాళ్ళు నిన్ను చికెన్ పకోడా చేస్తారు గురు. ఏం చేయలేరు. నోరు మోయ్. పూజ నా కోడలు, ఇది నా వియ్యంకుడి ఇల్లు. చిచ్చి, ఇంకా పెయింటింగ్లు మార్చలేదంటే లైట్ లైట్ అలాగే ఉన్నాయి. ఈ విషయాలు నేను డిస్కస్ చేస్తా. నోరు మూసుకొని ఫాలో గురు. నడవండి నడవండి నడవండి. సామాన్లన్నీ లోపల జాగ్రత్త పెట్టండి. లైట్లన్నీ జాగ్రత్త, క్విక్గా చేయండి. నమస్కారం వియ్యంకుడి గారు. వియ్యంకుడు గారు? అవునండి. మా మోగోడిని మీ ఇంటల్లుడు చేయడానికి నిర్ణయించాను. మా కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు. మా ముసలోడు మంచం ఎక్కాడు. అయినా సరే కుటుంబం మొత్తం నాశనమైనా మా మోగోడిని మీ సుక్కుల కుటుంబంలో తోసేయడానికి నిర్ణయించాను. చేపల సీజన్ అయిపోయింది కాబట్టి సామాన్తో వచ్చేసాను. సామాను బయట ఆటోలో ఉంది. ఈపరాలు జీళ్లు, ఇయ్యంకర గారెలు కూడా ఉన్నాయి. కిరాయిస్ తెప్పించండి, తొందరగా తెప్పించండి. అబ్బా, ఉక్కపోతగా ఉందండి. ఒక కుక్కకోలో కొట్టించకూడదు. అవును, మా మోగోడేడి? అడుగో వస్తున్నాడు. బెబ్బే 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 బెబ్బే. ఈ పెంచలై నీకేమవుతాడే? అబ్బాయి, అలా అడిగితే వాడికి అర్థం అవుతుందండి. ఆంగికం ఆంగికం భాషలో అడగాలి. మావయ్య, చూసారా, ఇలా అడిగితే క్లియర్ గా అర్థమైంది. అర్థమైంది మావయ్య. నువ్వు బాగున్నావు మావయ్య? వాడు మాట్లాడుతున్నాడండి. ఏరా ఒకసారి మావయ్యనమ్మో. మావయ్య, నేను మూగవాణ్ణి కాదని, మీకు సముద్రంలో దొరికానని ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. అబ్బా, ఎంత బాగా వినిపించావురా. చూసారండి, మావాడు జీవితంలో మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిసారి కాదు మావయ్య, మొదటి నుంచే మాట్లాడుతున్నాను. నేను వీడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు. ఈ కూరగాయల మీద ఒరేయ్, మాటలొచ్చినోడు మూగోడుగా యాక్ట్ చేయడం చూశాను గానీ మూగోడు మాటలొచ్చినోడు యాక్ట్ చేయడం నిన్నే చూశాను రా. ఆపరా, యాక్ట్ చేసినంత చాలు గానీ మన ఒరిజినల్ భాషకు వచ్చాయి, మూగ భాషకు వచ్చాయి. చివరిసారిగా తెలిసింది నీకే. పెంచలయ్యా, పటా పంచలయ్యే. వాడు మూగవాడు కాదని వాళ్ళందరికీ తెలిసిపోయిందని చెప్పేలోగా వచ్చి పక్కలో పడ్డావు కదా గురు. పెంచల్, ఇప్పటి వరకు ఏం జరగలేదు గాని సరిగ్గా సమాధానం చెప్పలేదనుకో, ఇప్పుడు జరుగుద్ది. నాకేం తెలీదండి, నా సంచి తిరిగిపోయింది. ఈడు మాటలు వచ్చిన మూగోడు అన్న సంగతి ఆ గంగమ్మ తల్లి సాక్షిగా నాకు తెలవదండి. ఇతను నీకు మేనల్లుడు ఎలా అవుతాడు? అదే
భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ అప్పా చెల్లెళ్ళని ఎప్పుడో శంకర్ దయాళ్ సినిమా నాకు చెప్పినట్టు గుర్తండి. ఈడే అప్పకో చెల్లికో పుట్టుంటాడండి. ఆ విధంగా నాకు మేనల్లుడు అయ్యాడండి. ఏమైతేనే నువ్వు ఒక మంచి మనిషిని మా ఇంటికి తీర్చిన వ్యక్తివి. నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను. బాకీ మొత్తం క్లియర్ చేస్తారా? వడ్డీతో సహా. నీ బోటు నువ్వు తీసుకెళ్లొచ్చు. బాబు, నీ పేరేంటమ్మా? బాలాజీ. బాలాజీ, నువ్వు నా మేనల్లుడివి కాదు, కొడుకువి కాదు, బంధువువి కాదు. నా కష్టాలకు దిగజారి నిన్ను ఇక్కడ అడ్డు పెట్టుకున్నాను. ఇప్పుడు నా కష్టాలన్నీ తీరిపోయాయి. ఏ ఇబ్బందులు లేవు బాబు. ఉత్తిత్తి మావైనైనా నన్ను మర్చిపోవు కదూ. ఊరుకోండి. నువ్వు రమణ లేకపోతే నేను ఇక్కడ ఇలా ఉండగలిగేవాడినా? చచ్చి బతికిన నా జీవితంలో దేవుడిచ్చిన బంధువులు మీరిద్దరు. ఊరుకోండి. మీరెప్పుడు నాతోనే ఉండాలి, నాతోనే ఉండాలి. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. ఆ, రమణమూర్తి మాస్టర్ మీరే కదా? అవునండి. బాలాజీ మీ అబ్బాయిగా? అవునండి. వాడు చేసిన అప్పులన్నీ తీర్చేశాను. పూజా బల్వందర్ సింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో మా వాడు చుట్టూ వేసేట. ఆ డబ్బు వాడు పంపించారు. కానీ మీకు అప్పున్నట్టు. బల్వీందర్ సింగ్ నేనేనండి. అలాగా? ఆ డబ్బు మేమే పంపాం. వాడి రుణం వాడే తీర్చుకున్నాడు. వాడి దారిని వెళ్ళిపోయాడు. రుణం తీర్చుకున్న మాట మాత్రం వాస్తవం మాస్టర్జీ. మీరు వెంటనే బయలుదేరండి. పదండి. నేను వెళ్తున్నాను, మీరు దగ్గర నుండి అలాగేనండి. తీసుకురండి. దండ. సుజాత. ఏమే? ఏమిటండి? సుజాత విషయం మర్చిపోయాం. అవును, నిజమే. సుజాతకి విషయం చెప్పొద్దు. సుజాత? సుజాత అంటే మా మేనకోళ్ళు, మా బాలాజీకి చేసుకోవాలనుకున్న పిల్ల. అదేంటండి, మొన్న వచ్చినప్పుడు పెళ్ళే వాళ్ళ ఆయన ఇంట్లోనే ఉంటుందన్నాడు వాళ్ళ నాన్న. పెళ్ళై వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. బాలాజీ పోయాడనుకుని విధవై మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి మాతోనే ఉంటుంది. ఏమే, బాలాజీకి ఈ విషయం చెప్పకపోతే తప్పు మందవుతుంది. సుజాతని మనతోనే తీసుకెళ్తాం. అది న్యాయం. అవునండి. ఈ అమ్మాయి విషయం బాలాజీకి తెలిస్తే మొత్తం గొడవ అయిపోతుంది. ఈ సెంటిమెంట్ స్టోరీ ఇక్కడే నొక్కేయాలి. చూడండి మేస్టారు, సుజాత ఎక్కడ పోతుంది? ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమన్నా అనాథ? వాళ్ళ నాన్న ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళు బాగానే చూసుకుంటారు. మీరు మీ అబ్బాయి విషయం ఆలోచించండి. అయ్యా, అక్కడ సింగ్ గారు వెయిట్ చేస్తున్నారు. ఆయనకి విషయం తెలిస్తే బాగుంది. మీరు బయలుదేరండి. మీరు బయలుదేరమని చెప్పండి అమ్మా. అవును, ముందు వాడిని చూడాలండి. బయలుదేరండి. బయలుదేరండి, బయలుదేరండి, బయలుదేరండి. అరుగో వచ్చేశారు. నమస్తే. రండి రండి రండి. మా అబ్బాయి సికిందర్. వీరు బాలాజీ అమ్మగారు, నాన్నగారు. నమస్తే. రండి, అమ్మాయిని చూద్దురు గాని. ముందు మా బాలాజీని చూడాలి. అమ్మా, బాబు, బాబు, నిన్ను మళ్ళీ నేను చూస్తాననుకోలేదురా. ఆ సముద్రం నిన్ను మింగేసిందనుకున్నాను. ఊరుకోమా. చూడండమ్మా, ఇది బాధపడవలసిన సమయం కాదు. అన్ని కష్టాలు తీరిపోయాయి. కాలగర్భంలో కలిసిపోయాడు అనుకున్న మీ కొడుకు మీ కళ్ళ ముందున్నాడు. ఇంతకంటే అదృష్టం ఏముంది? మీరు కాస్త రెస్ట్ తీసుకోండి, మేము మళ్ళీ వస్తాం. బాలాజీ. ఏంటమ్మా, ఏమిటి? బాబు, నీకో విషయం చెప్పాలరా. చెప్పు. నేను ఆలోచించమని చెప్పట్లేదు, విషయం నువ్వు అర్థం చేసుకుంటావని. అసలు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఆ విషయాలంటే అవసరం అంటారా? హడావుడిగా పెళ్లి నిశ్చయమైపోయింది, శుభలాగా ఇంకా పంచిపెట్టలేదు, బంధువులకి ఇంకా తెలియపరచలేదు. ఇవేగా. ఏమయ్యా, నీకు అసలు ఏమైనా బ్రెయిన్ పనిచేస్తుందా? వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది? ఆ అమ్మాయికి అందమైన చీర కట్టి తీసుకొచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలందా? అది కాదు, అమ్మేదో చెప్పాలి. ఎందుకు చెప్పదయ్యా? ఎందుకు చెప్పదు? నా కోడలు అర్జెంట్ తీసుకురారా, నాకు చూడాలందని అందా? అదే నేనైతే ఊరుకునేవాడా? అసలు ఈ పెళ్ళే క్యాన్సిల్ చేసేవాడి. వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఏంటయ్యా నన్ను మాట్లాడినవరా? నేను మాస్టర్ని. నేను తప్పు చేయకూడదు. ఈ ఇంటి పెద్దలకి ఈ విషయం చెప్పి తీరాల్సిందే. చెప్పండి. బాలాజీ జీవితం ఇప్పుడిప్పుడే గతుకుల్లోంచి గట్టున పడుతోంది. మీరు ఈ విషయం చెబితే బాలాజీ పెళ్లి చేసుకోడు. పూజకి ఏమైనా అన్యాయం జరుగుతుందనుకుంటే వాళ్ళు ఊరుకోరు, బాలాజీని నరికేస్తారు. అలా జరగాలనుకుంటే వెళ్ళి నిజం చెప్పండి. చూడండి, ఏ రోజైతే వాడి చేతికి మీరు ఉరితాడిచ్చారో, ఏ రోజైతే వాడు గంగమ్మ ఊళ్ళో దూకాడు, మీ కొడుగ్గా వాడు ఆనాడే చచ్చిపోయాడండి. ఆడు గంగమ్మ ఊళ్ళో మళ్ళీ పుట్టి మా బాలాజీ అయ్యాడు. వాడి బాగోగులు చూసుకునే బాధ్యత మాకుంది.
సుజాత జీవితం ఇంకా మీ చేతుల్లో ఉంది, కానీ బాలాజీ జీవితం వాడి చేతుల్లో లేదు, మీ చేతుల్లో లేదు. ఆ పంజాబీ వాళ్ళ ఆత్మీయతల్లో ఉంది. ఏం జరిగినా బాలాజీ మళ్ళీ రోడ్డు మీద పడతాడు. మీ చేతులతో మీరే చంపాలనుకుంటే వెళ్ళండి, వెళ్ళండి. మీ మీద తప్పు పెట్టుకోవద్దు మేస్టారు, వెళ్ళండి. వద్దండి, వాడికి ఈ విషయం తెలియనివద్దు. పెళ్లి పెద్దలుగా వాడికి 4 అక్షంతలు వేసి వెళ్ళిపోదాం. అప్పుడే పెళ్ళైపోవడం అంటే ఇంకా ముహూర్తానికి అరగంట టైం ఉంది. అయ్య బాబాయ్, ఇంకా ముహూర్తానికి టైం అవ్వలేదా? దయ పెళ్లి చేసిందే, నాకు పందిరి ఇప్పించుకోవాలా? పెళ్లి సీజన్. నీ 4 కొయ్య, నీ పందిరి కోసం పెళ్ళా? పందిరి ఏమో మొదట నా వల్ల పడి తర్వాత నీ వల్ల పడ్డాడు కాబట్టి మీ ఇద్దరికి నా మధ్య అంగుళీకాలు. చేప వల్లలాగా కలిసి ఉండండి. చేప వల్లగంటే నా సంచి, చేప నీరు అనాలి. ఏమైనా పంజాబోడేనయ్యా. ఆకాశం అంత పందిరేసాడు, నువ్వు భోజనాలు ఎక్కడెట్టాడో తెలుసుకోవడం కష్టం. ఏట్రా ఇదేంటి పెళ్లి కొడుకు మన ఊరు బాలాజీ గుళ్ళో ఉన్నాడు. బాలాజీలో కంటే బాలాజీయే. చచ్చిపోయినాడు ఎలా బతికాడు? ఇక్కడికి ఎలా వచ్చాడు? వీడికో హిస్టరీ ఉందని మరదలు ఉందని పాపం వీళ్ళకి తెలదేమో. ఈ విషయం పెద్ద సింగ్ గారితో చెప్పతే మాట్లాడిపోతాం. ఎక్కడికంటే వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏమండి, ఆడు మా ఊరు బాలాజీ గుళ్ళో లేడు. ఏంటి బాలాజీ? నా సంఖ్యం కాదు. ఆడి పేరు బర్బర్ సింగ్, ఆడి తాత పేరు ములాయం సింగ్, ఆడి ముత్తాత పేరు బిమిడి సింగ్, ఆడి పేరు టింగిడి సింగ్, ఆడి అమ్మ పేరు సింగరావు సింగ్. ఫ్యాషన్ కోసం గడ్డం తీసేశాడు అంతే. అయ్యే బాబోయ్, కొంపలు అంటుకోనమాట. మరి చూసావా, అనవసరంగా నువ్వు తొందరపడి చెప్పావు అనుకో, ఆ పెద్ద నిన్ను ముక్కల కింద నరికేసి పాలా వండేసి. అయినా మీకు గొడవలని ఎందుకే? అవతల భోజనాలు ఎడతారు, వెండికి ఇస్తున్నారు. వెళ్ళిపో. ఎక్కడ పదవయ్యా. బాలాజీ మేనమామ మరదలు కుంప మునిగింది గురు. రండి 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 రండి. మొన్న మీ ఊరు వచ్చినప్పుడు మీ ఇంటికి వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. రండి భోజనం చేద్దరు కానీ. ఏం అక్కర్లేదు, ఈ నాటకం తేల్చడానికి వచ్చాను. ఏమండి, మీకు దండం పెడతానండి. ముహూర్తానికి ఇంకా 5 నిమిషాల టైమే ఉంది. మీరు పెళ్లిలో మంటలు రేపారంటే వాళ్ళు సిక్కులండి, మిమ్మల్ని ఇద్దరిని నరికి పారేస్తారు. అది చూస్తాను. ఇక్కడ నా ప్రాణమైన విడిచిపెడతాను గానీ నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళని మాత్రం విడిచిపెట్టను. ఏమండి? అయ్యో, బాలాజీ వాళ్ళెవరు? ఆగండి బాబు, చెప్పండి రమణయ్య మాస్టర్, మేము ఎవరమని అడుగుతున్నారు? ఆయన వాళ్ళ అన్నయ్య, ఆ అమ్మాయి నా మేనగోళ్ళు. అరే, ఇంత దగ్గర బంధువులా? మరి ఇక్కడ నిలబడ్డారు ఏంటండి? రండి కూర్చోండి. మేమేం మీ పెళ్లి మర్యాదల కోసం రాలేదు. నా కూతురు బతుకు ఏం కావాలని మీకు కాబోయే అల్లుడు గారిని అడగడం కోసం వచ్చాను. నీ కూతురి జీవితానికి తనకి ఏం సంబంధం? మీకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బాలాజీ, నాతో బయలుదేరు. అన్నయ్య, అవన్నీ ఇప్పుడు ఎందుకు? తర్వాత మాట్లాడుకుందాం. పెళ్లి పందిట్లో గొడవ చేయకు. ఏంటమ్మా తర్వాత మాట్లాడుకునేది? నీ కొడుకు బతుకున్నాడు, కోట్లకి తాళి కడుతున్నాడు, మీరు పొంగిపోతున్నారు. నా కూతురు అన్యాయం అయిపోయినా పర్వాలేదే? గోపాలం, మనం అందరం ఉండగా దానికి అన్యాయం ఎందుకు జరుగుతుందయ్యా? ఏదో ఆలోచిద్దాం. నువ్వు గట్టు మీద నిలబడి మాట్లాడుతున్నావు మాస్టారు, కానీ నేను నా కూతురు నీళ్ళలో కొట్టుకుపోతూ మాట్లాడుతున్నావు. ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. ఇంతకీ నువ్వు అనేదేంటి? అనేదే ఉంది, అర్థం కాలే? నా మేనల్ నుండి నాతో రమ్మంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? పెళ్లి పందిట్లోంచి అతను తీసుకెళ్తానంటావా? అవును, వాడు పెళ్లి కొడుకుగా కూర్చోవలసింది ఈ పెళ్లి పందిట్లో కాదు, నా ఇంటి ముందు వేసే పెళ్లి పందిట్లో. వాడి పక్కన కూర్చోవలసింది నీ చెల్లెలు కాదు, నా కూతురు.